హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర వినాయక సాగర్ అని కొత్తగా పార్క్ ఓపెన్ చేశారు. ఏదో కొద్ది గాలి పీల్చడానికి ఒక మంచి ఒక లొకేషన్ అయితే దొరికింది మాకు. మున్సిపల్ పార్క్లో కూడా అంతగా ఇక్కడ స్పేసెస్ లాగా ఉండదు. ఇక్కడ వాకింగ్కి అయితే సూపర్గా ఉంది, పార్కింగ్ సూపర్గా ఉంది. సో మా ఇంటికి చాలా దగ్గర కాబట్టి డైలీ వెళ్ళడానికి మాకు మంచి చాయిస్ అనమాట. చుట్టుపక్కల వాళ్ళకి పార్క్ లేదని చాలామంది రోడ్ల సైడ్ వాకింగ్ చేసేవాళ్ళు. ఒక మంచి లొకేషన్ అయితే మాకు దొరికింది అనమాట వాకింగ్కి. పార్కింగ్ స్పేస్ అయితే చాలా ఉందండి. అంటే లోపల ఇన్సైడ్ కార్లు పెట్టుకోవడానికి బైక్స్ కొన్ని వందలు పెట్టుకోవచ్చు అనమాట. అంత స్పేస్ అయితే ఉందన్నమాట. సో హ్యాపీ. చాలామంది ఎక్కడెక్కడి నుంచి కూడా ఇక్కడ వస్తున్నారు. అంటే టౌన్ సెంటర్ నుంచి కూడా ఇక్కడ అక్కడికి వస్తున్నారన్నమాట వాకింగ్ చేసుకోవడానికి. ఏజ్డ్ పర్సన్స్ అందరూ కూడా. మేము ఏదో అప్పుడప్పుడు వస్తూ ఉన్నామన్నమాట. నా కూతురు అయితే ఎప్పుడూ రాదు. ఆవిడ ఏదో ఈరోజు వచ్చింది, నేను పిలుస్తుంటాను కానీ రాదు. నేనైతే మాత్రం డైలీ ఈవినింగ్ వెళ్తూ ఉంటాను అనమాట. కొంచెం గాలి పీల్చుకోవడానికి బయట స్వచ్ఛంగా చెట్లు, చేమలు, పిట్టలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా మా చెల్లి కోపం కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది ఫేస్లో. దీని ఫొటోస్ తీసుకెళ్తే మాత్రం మరే చిరాకు అనమాట. దీన్ని ఎలా చేయాలో ఏం అర్థం కావడం లేదు. ఏదో బర్డ్స్ లాంటి కొన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయండి. ఇవి ఎంతకాలం ఉంటాయో తెలియదు. పిల్లలు ఇంచి పడేస్తారు. ఒకప్పుడు మున్సిపల్ పార్కులు కూడా చాలా ఉండేవి, అన్నీ ఇంచి పడేసారు అనమాట. సో ఇక్కడైతే కొత్తగా కొన్ని స్టాచ్యూస్ అయితే చాలా పెట్టారనమాట. పిల్లలు చిన్న చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అదే కదా, ఇంకేం చేస్తారు పాపం చెప్పండి. ఎంతసేపు ఇళ్ళల్లో ఉండి జనాలకి రియల్ బర్డ్స్ అవి చూసే చాయిస్ లేక కనీసం ఇవైనా చూడొచ్చు అనమాట. ఒక వినాయకుడు స్టాచ్యూ ఉంది, చాలా బాగుంది నిలబడుకొని. సో కాబట్టి నేను ఫొటోస్ తీసుకున్నాను అనమాట. ఈ పార్క్ పక్కన కన్స్ట్రక్షన్స్ చాలా చేశారు, అపార్ట్మెంట్స్ చాలా అని అనుకుంటూ ఉంటాను నేను. సో ఇది చెరువు కదా, పక్కన ఇలా ఇది కన్స్ట్రక్షన్స్ అంది ఎలా చేస్తారని చెప్పని నా తెలిసి హైదరాబాద్లో కన్వర్షన్ కూల్చేసినట్టుగా కూడా కూల్చేస్తారేమో. ఎప్పుడైనా నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చెరువు కన్నా చాలా డౌన్లో కూడా ఉంటుంది అనమాట ఆ కన్స్ట్రక్షన్స్. మా చెర్రీగాడితో మాత్రం ఒక మంచి ఒక నవ్వుతూ అజ్జుడు ఫేస్ చూడండి. ఇది చాలా కష్టం అండి. ఎందుకు ఈ పిల్ల ఫొటోస్ అంటే వద్దంటుంది, వీడియోస్ అంటే వద్దంటుంది, నాకు అర్థమే కాదు. ఏదైనా కొద్ది మెమరీగానే ఉండడానికని బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంటుంది. చిన్నప్పుడు ఇలా లేదు అసలు. ఫోజులు చిన్నప్పుడు ఎంత బాగా పెట్టేదో, పెరిగే కొద్ది మాట వినడం మానేస్తుంది అనమాట. ఏం చేయాలో అర్థం కాదు. లాస్ట్కి దీంతో మెమరీ ఫొటోస్ కూడా తగ్గిపోతుంది. నాకు పారిపోతూ ఉంటుంది, వీడియోస్ వద్దంటుంది, ఫొటోస్ వద్దంటుంది. చూడండి చిన్నపిల్లలు ఎంత బాగా ఫోజులు ఇచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఏంటో నా బేబీ ఇలా పెరిగిపోతుంది. నా వల్ల ఇలా పెరిగిపోతుందో దాని మైండ్ ఇలా అయిపోతుంది, నాకు అర్థం కావడం లేదు. సో మంచి స్టాచ్యూస్ అయితే ఉన్నాయండి. కొద్దిగా చూడడానికి కూడా మంచి గ్రీనరీ, చుట్టూ కూడా మంచి గ్రీనరీ ఉంది. సో తిరుపతి ప్రజలంతా రావద్దండి, కొంతమంది మాత్రం రండి. మళ్ళీ జనాలు ఎక్కువైపోతే మాకు కష్టం అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.